ఎందుకంటే గయ్యాలతో నివసించడం చాలా కష్టంగా ఉంటదని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. అందుకనే వాక్యంలో ఏమని మాట్లాడుతుందంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అమ్మా, మగవాడు తెచ్చి పెడతాడంతే. మగవాడు ఇంటిని కట్టేవాడు కాదు. కావాలంటే సిమెంట్ వేసి ఐరన్ వేసి అన్ని వేసి ఆ ఇంటిని అయితే కట్టొచ్చు, కానీ ప్రేమతోను సఖ్యంతోను మాటతోను. అందుకని ఒక ఆయన అన్నాడు, కూరకి తాలింపు కావాలంట, బట్టలకి జాడింపు కావాలంట, ఇంకా మనం చూస్తే మాటలకు ప్రేమతో లాలింపుగా మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మగవాడు లాలించడు, మగవాడి దగ్గర ఇవన్నీ రావు. కూరగా తాలింపు మగాడు అయ్యాడు, బట్టల జాడింపు మగవాడి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉన్నది? ఇవన్నీ స్త్రీ దగ్గర ఉన్నది. కాబట్టి స్త్రీ జ్ఞానముగా ఉంటే, స్త్రీ చక్కగా ఉంటే, స్త్రీ ఆ మాటలు కానీ చక్కగా మాట్లాడుతూ, అందుకనే పై అలంకరణ కాదు, మన హృదయ అలంకరణ ముఖ్యము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మనం చూస్తే పవిత్ర ప్రవర్తన అంట. ఏ ప్రవర్తన కావాలి? ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఏమనుకుంటారంటే, నా భార్య నాకు ఒక్కడికే సొంతం. జాగ్రత్త వినాలి, ఈ విషయాలు చాలా జాగ్రత్త వినాలి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు యేసుప్రభు అందుకునే మన కోసం ఏం చేస్తాడంటే ప్రాణాలు పెట్టాడు ఆయన. యేసుప్రభు అందుకునే మన పవిత్ర పరిశుద్ధమైన ప్రవర్తన కావాలని కలవరి శిలువలో తన యవ్వన రక్తాన్ని కాచాడు ఆయన. ఇక్కడ పెండ్యాల్లో ఎవరైనా యేసుని ఎరగని వారు ఉంటే, యేసు ఎంత గొప్ప దేవుడో నువ్వు తెలుసుకోవాలి. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నువ్వు తెలుసుకోవాలి. యేసు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసుకోవాలి. బాప్తిసం ఏంటో తెలుసుకోవాలి. ఆయన రక్షణ ఏంటో తెలుసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నా ప్రియ తల్లి, లోకంలో ఎన్ని జరుగుతున్నాయి చూసావా? మొన్న ఒక ఆమె అంట ఏం చేసింది, కట్ పీసెస్లుగా కట్టి ఏం చేసి సిమెంట్ పోసి డ్రమ్ములో పెట్టిందంట. ఎవరినే? భర్తనే. బయట చూస్తున్న పనులు మనం చూసినప్పుడు భయము లేని పనులు కనపడుతున్నాయి. ఏ పనులు కనపడుతున్నాయి? భయము లేని పనులు కనపడుతున్నాయి. అందుకనే స్త్రీలారా, బైబిల్ గ్రంథంలో మీకు మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు కలగజేస్తాడు. ఎక్కడ చూసిన సంఘంలో గాని యేసు ప్రభుతో కూడా స్త్రీలు ఉన్నారు. కాబట్టి మీ ప్రవర్తన ఏ ప్రవర్తన ఉండాలంట? ఏ ప్రవర్తన ఉండాలి? దేవుని దృష్టికి మిగిలిన విలువైన ప్రవర్తనగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. చూడండి, ఇంకా కిందకు వెళ్ళినప్పుడు 6వ వచనంలో, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానులను పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయముకైనను బెదరకైనా ఆమెకు పిల్లలు అగుదురు. భర్తను పిలిచే విషయంలో చాలా జాగ్రత్త వినాలి. శారా అంట భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడు అని పిలిచిందంట. పెళ్ళైన కొత్తలు అంతా బాగానే ఉంటది, ఏమండి 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 అంటారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమంటారు? ఏమే పోవే. మన కొన్నాళ్ళ ముందు చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన పాటించేవాడు కాబట్టి. ఏమే పోమే తూమే, అది అయిపోయింది. ఇంకా నయ్యం. ఒక రోజునంట ఒక అబ్బాయి వెళ్ళి భర్తను అడుగుతున్నాడంట, ఏమండి మీ ఇంటికాడ ఆయన ఉన్నాడంటే, వాడా నాకు తెలియదు అందంట. ఏమంది? వాడా నాకు తెలియదు అందంట. ఈయన కన్ఫ్యూజ్ అయ్యి, రాజుగారు కన్ఫ్యూజ్ అయ్యి అడిగాడు అంటే, ఏమనంటే, అమ్మ మీ ఇంట్లో ఉన్న పిల్లలు కాదమ్మా, మీ ఆయన వాడే నాకు తెలియదు అని చెప్తున్నాను కదా అన్నదంట. ఏమన్నదే? వాడే. వాక్యం సెలవిస్తుంది. ఏమని పిలవాలంటే భర్తను యజమానుడా అని పిలిచేవారంట. మాస్టర్, ఎందుకంటే నా ఇంటికి అంతా నడిపించేవాడు నీవే. 3 విషయాలు తల్లి నీకు చెప్పింది. 1, లోబడి ఉండాలి. 2, మంచి ప్రవర్తన. ఈ అలంకారం ఎంత ఉన్నా కానీ, ఎందుకంటే నీ భర్త నిన్ను చూసి సంతోషపడాలి. ఏమనుకోవాలంటే, నా భార్య దొరకడం నాకు నిజంగా అదృష్టం కాదు, వాక్యంలో నుంచి మేలు దొరికిందని అనుకోవాలి. ఏం దొరికింది? మేలు దొరికింది. ఒక రోజున ఒక ఆయన, అసలు నాకు పెళ్ళి వద్దు అని ఆయనతోటి నా ముందే ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. ఏమనంటే, అయ్యా పిల్లొద్దు అంటున్నా, రోజు మీ అమ్మ